దివ్యాంగులపై కక్ష కట్టింది కూటమి సర్కార్. రీవెరిఫికేషన్ పేరుతో వారిని వేధిస్తోంది. ఏళ్ల తరబడి పెన్షన్ తీసుకుంటున్న వారి సంఖ్యను ఎలాగైనా కుదించాలన్న కుట్రతో వెరిఫికేషన్ ప్రక్రియకు తెరతీసింది. ఇప్పటికే ఓసారి రీవెరిఫికేషన్ పూర్తి చేయగా మరోమారు వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో దివ్యాంగ పెన్షన్దారులకు రీవెరిఫికేషన్ కష్టాలు వెంటాడుతున్నాయి. వైకల్యం నిరూపించుకోవాలంటూ ఇప్పటికే లబ్ధిదారులకు ఒకసారి నోటీసులు ఇచ్చి రీవెరిఫికేషన్ పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా ఈ నెల 8 నుంచి మరోమారు వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి సోమవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. విడతల వారీగా నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది. నిజానికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనర్హుల ఏరివేత పేరిట పెన్షన్ అర్హతను నిరూపించుకోవాలంటూ నోటీసులు జారీ చేసింది. మంచానికి పరిమితమైన వ్యాధిగ్రస్తులు 24,091 మందితో పాటు దివ్యాంగుల కోటా పెన్షన్లు పొందుతున్న 7,86,091 మందితో కలిపి రాష్ట్రంలో మొత్తం 8.18 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే వీరిలో కొందరికే నోటీసులు ఇచ్చి 5.5 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. దాదాపు 1,00,000 మంది లబ్ధిదారులు అనర్హులంటూ వీరి పెన్షన్లు పూర్తిగా రద్దుకు 2 నెలల క్రితమే ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అలాగే 30,000 మందికి వారు ప్రస్తుతం పొందుతున్న 15,000 పెన్షన్ను 6,000 లేదా 4,000కు మార్చేందుకు కూడా నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వం నుండి నోటీసులు అందుకున్న దివ్యాంగ వైద్య పెన్షన్ లబ్ధిదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం, పెన్షన్ల భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వ కుట్రల్ని సాక్షి ఎండగట్టడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సెప్టెంబర్ 1న జరిగే పెన్షన్ల పంపిణీని నిలిపివేస్తామని చెప్పి వాయిదా వేసింది. అయితే తన పంతం ఎలాగైనా నెగ్గించుకోవాలన్న లక్ష్యంతో ఇప్పుడు మళ్లీ రీవెరిఫికేషన్ అంటోంది. 2 నెలల క్రితం పింఛను రద్దు లేదంటే పింఛన్ కేటగిరీ మార్పుకు నోటీసులు ఇచ్చిన వారిలో దాదాపు 1,10,000 మందికి ఈ నెల 8న మళ్లీ వైద్య పరీక్షలు చేపట్టనుంది. ఈసారి పరీక్షల్లో అనర్హులుగా తేలితే పెన్షన్ పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ రాజకీయ వేధింపుల మాదిరిగా ఉందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. మొత్తం 8,18,000 మంది దివ్యాంగ వైద్య పింఛను లబ్ధిదారులందరికీ అప్పట్లో రీవెరిఫికేషన్ జరుపుతున్నట్లు ప్రకటించి వీరిలో కేవలం 5.5 లక్షల మందికి మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహించి వారిలో 1,00,000 మందికి పూర్తిగా పెన్షన్ రద్దుకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు వీరికి మళ్లీ 2వ విడత రీవెరిఫికేషన్ వైద్య పరీక్షలు మొదలు పెడుతున్నారు. అయితే దాదాపు 2.5 లక్షల మంది టీడీపీ సానుభూతి పరులుగా ఉన్న దివ్యాంగ పెన్షన్దారులకు ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడం గమనార్హం. మిగిలిన వారి మీద మాత్రం ప్రత్యర్థి పార్టీల సానుభూతి పరులంటూ టీడీపీ నేతల ప్రోద్బలంతో ముద్ర వేసి వేధిస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.